నమస్తే. కిరాక్ కబుర్లు ఛానల్ కు స్వాగతం. టాలీవుడ్ లో మచ్చలేని మారాజుగా, నిండైన విలక్షణ నటుడిగా రాజులా బతికిన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జీవితం ఒక తెరిచిన పుస్తకమని లోకమంతా అనుకుంటుంది. కానీ ఆ పుస్తకంలో ఒక చేదు పుట ఉంది, ఒక కన్నీటి వ్యధ ఉంది. అదే తెలుగు సినీ నభోమండలంలో అగ్ర రచయితగా, హాస్య బ్రహ్మగా వెలిగిన ముల్లపూడి వెంకటరమణ గారిని కృష్ణంరాజు గారు ఆర్థికంగా నట్టేట ముంచారని అత్యంత వివాదాస్పద నిజం. 6 అడుగుల పొడుగువాడి కంట గ్లిజరిన్ చూసి కన్నీరనుకుని జాలిపడ్డాను. ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో స్వరం కోల్పోయాను అంటూ ముల్లపూడి వెంకటరమణ గారు తన ఆత్మకథలో రాసుకున్న ఆ కన్నప్ప అసలు కథేంటి? ఉపకారానికి అపకారమే పెట్టుబడి అన్నట్లు ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా హిట్ అయినా చేసిన మేలుకు కృష్ణంరాజు గారు ఇచ్చిన బహుమతి ఏంటి? అసలు రాజులా బతికే కృష్ణంరాజు ముల్లపూడి వద్ద అంత పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? వడ్డీల చక్రవ్యూహంలో ఇరుక్కొని ముల్లపూడి గారు తన ప్రాణప్రదమైన మద్రాసు ఇల్లును మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి ఎందుకు తెగనమ్ముకోవాల్సి వచ్చింది? అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెట్లు ఎక్కిన ఈ వివాదంలో ఆఖరికి తేలిన పచ్చి నిజాలేంటి? చట్టం ముందు కృష్ణంరాజు గారు సాంకేతికంగా గెలిచిన నైతిక ధర్మం ముందు దారుణంగా ఓడిపోయారా? 10 నిమిషాలకు పైగా సాగే అత్యంత సుదీర్ఘమైన కంటెంట్ తో ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించకుండా పక్కా చారిత్రక ఆధారాలతో సిద్ధం చేసిన మన మోస్ట్ పవర్ఫుల్ సినీ ఇన్వెస్టిగేషన్ స్టోరీని క్లియర్ గా ప్రతి అక్షరాన్ని లోతుగా చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తెలుగు సినిమా రంగంలో బాపు రమణల జంట ఒక అద్భుత సృష్టి. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి ఇమేజ్ ఒక సాహస ప్రభంజనం. కానీ ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక అంతర్గత ఆర్థిక లావాదేవీ ఒకరి జీవితంలో సర్వస్వం కోల్పోయేలా చేస్తే మరొకరి ఇమేజ్ పై ఎన్నటికీ చెరిగిపోని ఒక పెద్ద నల్లటి మచ్చగా మిగిలిపోయింది. కృష్ణంరాజు గారు తన జీవితమంతా ఒక రాజులాగే బతికానని చాలా ఇంటర్వ్యూలలో గర్వంగా చెప్పుకున్నారు. రాజుగా అంటే ఆర్థికంగా కాదని, హార్దికంగా అని ఆయన మనసు విప్పి మాట్లాడిన సందర్భాలున్నాయి. కానీ ఇదే కృష్ణంరాజు రచయిత ముల్లపూడి వెంకటరమణ గారిని దారుణంగా మోసం చేశారని, ఆయన సర్వం కోల్పోవడానికి ప్రత్యక్షంగా కారణమయ్యారనే తీవ్రమైన ఆరోపణలు కేవలం గాలి వార్తలుగా ఆగలేదు. అవి కోర్టు మెట్లెక్కాయి. పుస్తకాల లోకిళ్లలో కోల్లై కూశాయి. ముల్లపూడి వెంకటరమణ గారు తన జీవిత చివరి దశలో రాసుకున్న తన సుప్రసిద్ధ ఆత్మకథ కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి అనే 3 భాగాల పుస్తకాల్లో ఈ వివాదం గురించి అత్యంత లోతుగా ప్రస్తావించారు. ముఖ్యంగా మొదటి భాగం కోతి కొమ్మచ్చిలో కృష్ణంరాజు గారి అప్పు వివాదం గురించి పేజీలకు పేజీలు వివరంగా రాసుకొచ్చారు. అయితే సంస్కారవంతుడైన ముల్లపూడి కృష్ణంరాజు గారి పేరును ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండా ఆయన చేసిన పాత్రను బట్టి ఎక్కువగా కన్నప్ప అని, ఆయన శారీరక రూపాన్ని బట్టి 6 అడుగుల వాడు అని, తిన్నడు అని, ఆ తర్వాత కాలంలో ఆయన ఎదిగిన పదవిని బట్టి కేంద్ర మంత్రి అని సంబోధిస్తూ కడిగి పారేశారు. ముల్లపూడి వెంకటరమణ గారు తన పుస్తకంలో రాసిన ఆ పంక్తులు చదివితే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అప్పులు చేసి బాగుపడ్డాను, అప్పులిచ్చి ఓగుపడ్డాను, రెండింటికి 2 డాక్టరేట్లు ఇచ్చారు. 2వ డాక్టరేట్ ఒక కన్నప్పకి అప్పిచ్చిన తప్పుకి. 6 అడుగుల పొడుగువాడి కంట గ్లిజరిన్ చూసి కన్నీరనుకొని జాలిపడి అప్పిచ్చాను. ఇంత గొప్పవాడు నన్ను అడిగాడే అన్న అహంకారపు మైకంలో నా దగ్గర కొంతే ఉంటే మార్వాడి దగ్గర మరికొంత అప్పు చేసి మరీ ఇచ్చాను. బాపుకి కూడా చెప్పకుండా ఇచ్చాను. ఉపకారం చేద్దామనుకున్నాను. అపకారికి అపకారం ఎవరైనా చేస్తారు. ఉపకారికి అపకారం చేయడం ఆయన ప్రత్యేకత. ఇందుకు హైదరాబాద్ కోర్టులే సాక్ష్యం అంటూ ముల్లపూడి గారు కృష్ణంరాజు గారి నైజంపై పదునైన విమర్శల బాణాలు విసిరారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు ఈ అప్పుల వ్యవహారంపై ముల్లపూడి గారి ఆత్మ బంధువు దర్శకుడు బాపు గారు చేసిన వ్యాఖ్యానం మరింత సంచలనం సృష్టించింది. అదే పుస్తకంలో బాపు గారు రాస్తూ, డబ్బు చేసిన స్థితిలోనే రమణ గారు కన్నప్ప గారికి 5 లక్షలు అప్పిచ్చారు. ఇదే ఛాన్స్ అని రమణ గారికి డబ్బు నయం చేయడం గురించి నేను దేవుడితోనూ, దేవుడు కన్నప్ప గారితోనూ ఇంగ్లీష్ లో మాట్లాడడం జరిగింది. కన్నప్ప గారు 5 లక్షల అప్పును 10 ఏళ్ల పాటు వడ్డీతో 60-70 లక్షల దాకా డేకించి పెంచి రమణ గారి ఇల్లు అమ్మించి పెట్టారు. అప్పుడు డబ్బు కుదిరి పొగరు దిగిన రమణ గారు మా ఇంటి డాబా మీద వాలి 3 గదుల వాటా కట్టుకున్నారు. ఆ విధంగా మేమిద్దరం మళ్ళీ ఒకే ఇంటి వాళ్ళమయ్యామంటూ బాపు గారు అత్యంత వ్యంగ్యంగా కృష్ణంరాజు గారి ప్రవర్తనను ఎండగట్టారు. అసలు ఇంతకీ ఏం జరిగింది అనే విషయంలోకి వెళితే, కృష్ణంరాజు గారు నిర్మాతగా మారి గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన మొదటి ప్రతిష్టాత్మకమైన చిత్రం భక్త కన్నప్ప. బుద్ధిమంతుడు సినిమాలో నటించిన నాటి నుండి బాపు రమణలతో కృష్ణంరాజు గారికి మంచి పరిచయం ఉంది. తన మొదటి సినిమా ఖచ్చితంగా బంపర్ హిట్ కావాలనే ఉద్దేశంతో ఈ భక్త కన్నప్ప ప్రాజెక్టును బాపు రమణలకు అప్పగించారు. అయితే సినిమా నిర్మాణం ఆఖరి దశకు వచ్చేసరికి బడ్జెట్ లెక్కలు అనుకున్న పరిమితులు దాటిపోయాయి.
కృష్ణంరాజు గారు ఆర్థికంగా పూర్తిగా డీలా పడిపోయారు. ఆ సమయంలో కృష్ణంరాజు పడ్డ ఆవేదన చూసి, ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి నిజమైన కన్నీళ్లే అనుకుని భ్రమపడ్డ ముల్లపూడి గారు ఒక మార్వాడి సేట్ దగ్గర ఏకంగా 5 లక్షల రూపాయల భారీ అప్పును తానే స్వయంగా పూచీకత్తు ఉండి హామీ సంతకం పెట్టి ఇప్పించారు. కానీ నమ్మిన నాదుడే నట్టేట ముంచినట్లు భక్త కన్నప్ప సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. కానీ కృష్ణంరాజు గారు మాత్రం ఆ అప్పును వడ్డీలను తీర్చడం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ రోజుల్లో అంత వడ్డీ రేటు ఉంటుందని తెలియకపోవడం ఒక కారణమైతే కృష్ణంరాజు గారి ఆర్థిక ఒడిదుడుకులు కూడా కారణం కావచ్చు. కానీ వడ్డీలు చక్రవడ్డీల ప్రభావంతో ఆ 5 లక్షల అప్పు కాస్త కొండలా పెరిగిపోయింది. దీంతో మార్వాడి సేట్ ముల్లపూడి వెంకటరమణ గారికి పదే పదే ఫోన్లు చేస్తూ మానసిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. రాముని మహిషపు లోహపు గంటలు కన్నేల్మన్నట్లు ఆ సేట్ ఫోన్ శబ్దానికి ముల్లపూడి గారు ప్రతిసారి గుండె గుబేల్మని ఉలిక్కి పడేవారట. ముల్లపూడి గారి సతీమణి శ్రీదేవి గారు రచించిన నెమరేసిన మెమరీస్ పుస్తకంలో కూడా ఈ కన్నీటి గాథను అత్యంత వివరంగా ప్రస్తావించారు. అడిగితే అలిగారట, అడక్కపోతే మరిచారట అన్నట్లు కృష్ణంరాజు గారు అప్పు విషయం అడిగితే కిమ్మనకుండా బిగుసుకుపోయేవారు. పైగా ముల్లపూడి గారు ఆ అప్పు విషయాన్ని సినీ పెద్దలైన డివిఎస్ రాజు వంటి వారికి చెప్పి బజారులోకి లాగారని, తన పరువు తీశారని కృష్ణంరాజు గారు మరింత పంతానికి పోయారు. సేటు ఒత్తిడి తట్టుకోలేక తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ముల్లపూడి గారు తను ఎంతో ప్రాణప్రదంగా కట్టుకున్న మద్రాసిల్లును అమ్మడానికి పెట్టేయాల్సొచ్చింది. ఆ సమయంలో బాపు రమణల మీద ఉన్న అపారమైన గౌరవంతో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి గారు తనకు మద్రాసులో ఇల్లు అవసరం లేకపోయినా ముల్లపూడి గారు అడిగిన ధరకే ఆ ఇల్లును కొనుగోలు చేసి ఆదుకున్నారు. ఆ డబ్బుతో మార్వాడి అప్పులన్నీ తీర్చేసి మిగిలిన కొద్దిపాటి డబ్బుతో బాపుగారి ఇంటి డాబా పైన చిన్న 3 గదుల వాటా కట్టుకుని రమణ గారు శేష జీవితాన్ని గడిపారట. న్యాయం ఆలస్యం అవ్వచ్చు గాని అన్యాయం ఎప్పటికీ గెలవదు అనే నమ్మకంతో ముల్లపూడి గారి క్లాస్మేట్ అయిన న్యాయవాది నండూరి వెంకట సూర్యనారాయణమూర్తి గారి సలహా మేరకు ఈ అప్పు వివాదం కోర్టుకెక్కింది. కృష్ణంరాజు గారి నివాసం హైదరాబాద్ లో ఉండటం వల్ల ఈ కేసు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలైంది. మన దేశంలో కోర్టు కేసుల తీరు ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ కేసు కూడా దాదాపు 10 ఏళ్ల పాటు సాగింది. ప్రతి వాయిదాకు ముల్లపూడి గారు మద్రాస్ నుండి హైదరాబాద్ కు ముసలి వయసులో తిరగాల్సొచ్చింది. ముల్లపూడి గారి అవస్థలు చూసి చలించిపోయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాపు రమణల వీరాభిమాని అయిన జస్టిస్ పిఏ చౌదరి గారు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ కేసు త్వరగా ముగింపునకు వచ్చేలా చేశారు. చివరికి సిటీ సివిల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో కృష్ణంరాజు గారు ఓడిపోయారు. ముల్లపూడి వెంకటరమణ గారు గెలిచారు. కానీ చట్టంలోని కొన్ని సాంకేతిక లొసుగుల వల్ల 5 లక్షల అసలు మొత్తానికి కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించాలని కోర్టు నిర్ణయించింది. అది కూడా ఒకేసారి కాకుండా నెలకి 25,000 రూపాయల చొప్పున వాయిదాల రూపంలో చెల్లించేలా వచ్చిన తీర్పు వల్ల ముల్లపూడి గారికి ఆర్థికంగా ఏమాత్రం న్యాయం జరగలేదు. ఎందుకంటే అప్పటికే ఆయన ఇల్లు పోయింది. వడ్డీల రూపంలో లక్షలాది రూపాయలు నష్టపోయారు. చట్ట ప్రకారం కృష్ణంరాజు గారు కోర్టు చెప్పినట్లు డబ్బు కట్టి అప్పు తీర్చినట్లు అనిపించినా నైతిక ధర్మం ప్రకారం మనస్సాక్షి కోర్టు ప్రకారం ఆయన ముల్లపూడి గారికి ఎప్పటికీ రుణగ్రస్తుడిగానే మిగిలిపోయారని చరిత్ర చెబుతోంది. చూశారుగా డార్లింగ్స్, లోకమంతా రాజులా బతికాను అని మురిసిపోయిన ఒక రెబల్ స్టార్ వెనుక ఒక అద్భుతమైన హాస్య రచయిత ఇల్లు కోల్పోయి వీధిన పడిన ఈ పచ్చి నిజంగానే తెలుగు సినీ చరిత్రలో ఒక పెద్ద విషాదం. పైల పచ్చి సన్నట్లు చట్టాలు వాయిదాల రూపంలో న్యాయం చేసిన ఒక మేధావికి జరిగిన అన్యాయాన్ని కాలం ఎప్పటికీ మరిచిపోదు. ముల్లపూడి గారు తన ఆత్మకథ కోతి కొమ్మచ్చిలో కడిగి పారేసిన ఈ కన్నప్ప అప్పుల కథ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక సంచలన పాఠం. మరి రాజుల బతికిన కృష్ణంరాజు గారి జీవితంలోని ఈ చీకటి కోణంపై, ముల్లపూడి గారికి జరిగిన ఈ ఘోర అన్యాయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని మైండ్ బ్లోయింగ్ సినీ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ కోసం ఇప్పుడే మా కిరాక్ కబుర్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.